ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి బిమ్స్టెక్ ఫోరంను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 4 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. వక్ఫ్ సవరణ బిల్లు 2025పై 17 గంటలకు పైగా రాజ్యసభలో చర్చ చేపట్టామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వార్తల వివరాలు. ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి బిమ్స్టెక్ ఫోరంను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ రోజు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి 21 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన ప్రతిపాదించారు. బిమ్స్టెక్ కూటమి సముద్ర రవాణా ఒప్పందంపై సంతకం చేయడం, బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ 2030ని స్వీకరించడాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు. పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. జనవరి 31న సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో బడ్జెట్ సమావేశాల ముగింపు ప్రసంగంలో సభాపతి ఓం బిర్లా మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశాలలో సభ 118% ఉత్పాదకతను నమోదు చేసిందని వెల్లడించారు. ఈ సమావేశాలలో లోక్సభ 16 బిల్లులను ఆమోదించిందని తెలిపారు. మరోవైపు రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ, ఎగువ సభలో రికార్డు స్థాయిలో 49 ప్రైవేట్ సభ్యుల బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబడ్డాయని తెలియజేశారు. మొత్తం 159 గంటల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని జగదీప్ ధన్ఖడ్ వెల్లడిస్తూ, 49 private members' bills in this House needs a special mention. The concern of the members for private member bills is taken note of by me, and I will be in touch with leader of the House and leader of the opposition to see that we act more diligently in this direction. Overall, the House functioned for a total of 159 hours, including more than 4 hours after midnight. The productivity of this session stood at 119%. On April 3, 2025, the Rajya Sabha began proceedings and etched its name in the annals of legislative history with an unprecedented sitting from 11 a.m. on that day until 4:02 a.m. the following day. కేంద్ర మంత్రివర్గం ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 4 ప్రాజెక్టులకు మంత్రివర్గం ఈ సందర్భంగా ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, ఈ 4 ప్రాజెక్టులు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలోని దాదాపు 1247 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ను విస్తరిస్తాయని తెలిపారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్గం 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో 6,839 కోట్ల రూపాయల మొత్తం వ్యయంతో 2వ దశ వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి కూడా ఆమోదం తెలిపిందన్నారు. అంతర్జాతీయ భూ సరిహద్దుల వద్ద ఉన్న గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, विलेजेस को डेवलप करने का और उसमें कंप्लीट सैचुरेशन मोड पे देश के अलग अलग मंत्रालय में, स्टेट में, सेंटर में, सबके अलग अलग जितने भी प्रोग्राम्स हैं उनको फोकस्ड वे में कन्वर्ज करके सैचुरेट करके इन विलेजेस की जितनी भी बेसिक नेसेसिटीज है, बिजली, सड़क, पानी, टेलीकॉम कनेक्टिविटी, टीवी कनेक्टिविटी, सब तरह की जो अपने टूरिज्म के पॉइंट ऑफ व्यू से डेवलपमेंट, लाइवलीहुड के पॉइंट ऑफ व्यू से इम्प्रूवमेंट, इन सब का ध्यान रख के बॉर्डर विलेजेस को प्रॉस्परस रखना, उसमें इकोनॉमिक एक्टिविटी बढ़ाना, उनको लगातार हर तरीके से कनेक्टेड रखना, ये बहुत ही देश की బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని సభ్య దేశాల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వేరువేరుగా సమావేశమయ్యారు. అందులో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ వెల్లడిస్తూ, సరిహద్దుల వద్ద అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహమ్మద్ యూనస్ దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. బంగ్లాదేశ్లో మైనారిటీల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మహమ్మద్ యూనస్ సూచించారని విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ, Prime Minister also underlined India's concerns related to the safety and security of minorities in Bangladesh, including Hindus, and expressed his expectation that the government of Bangladesh would ensure their security, including by thoroughly investigating all cases of atrocities committed against them. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. రాజ్యసభ వక్ఫ్ సవరణ బిల్లు 2025పై రికార్డు స్థాయిలో 17 గంటలకు పైగా చర్చ చేపట్టామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభ కూడా ఈ బిల్లుపై దాదాపు 14 గంటల పాటు చర్చ నిర్వహించిందని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లును బుల్డోజరుగా చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని నియమాలను, విధానాలను అనుసరించి చట్టాన్ని ఆమోదించామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. సామాజిక ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం పార్లమెంటు వక్ఫ్ సవరణ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ బిల్లులను ఆమోదించడం ఒక కీలకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. వారసత్వ ప్రదేశాలను రక్షించడానికి, సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి నిబంధనలతో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను క్రమబద్దీకరించడం ఈ చట్టం లక్ష్యమని ప్రధానమంత్రి తెలిపారు. స్థానిక అభివృద్ధి ప్రణాళికలో వాతావరణ అనుకూలతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం అనే అంశంపై నీతి ఆయోగ్ వర్క్షాప్ను ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో వాతావరణ స్థితిస్థాపకతను సమగ్రపరచడానికి, వ్యూహాలను అన్వేషించడానికి వాతావరణ నిపుణులు, పౌర సమాజ సంస్థలు, అభివృద్ధి నిపుణులు ఈ వర్క్షాప్కు హాజరయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా లక్నో వేదికగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 11 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,295 పాయింట్లతో స్వల్ప నష్టాల్లో ప్రారంభమై చివరికి 930 పాయింట్ల నష్టంతో 75,364 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.22గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ భారీగా క్షీణించి $60.15 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బంగారం ఔన్సు ధర $3,118 వద్ద కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి బిమ్స్టెక్ ఫోరంను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 4 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. వక్ఫ్ సవరణ బిల్లు 2025పై 17 గంటలకు పైగా రాజ్యసభలో చర్చ చేపట్టామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.